హాయ్ సార్, బాగున్నారా? సార్ ఎప్పుడు బాగుంటారండి. ఆల్వేస్ ఎప్పుడు ఆ ఫేస్ లో స్మైల్ ఉంటుంది. మన షాప్ ఎలా కలకల్లాడుతూ ఉంటుందో సార్ కూడా ఎప్పుడు అలా కలకల్లాడుతూనే ఉంటారండి. చూడండి, మీరు చూసినట్టయితే ఇవాళ ఫస్ట్ మనకి రాగానే ఒక మంచి కలర్ తో మనకు వీడియో అయితే స్టార్ట్ చేయడానికి సార్ రెడీగా ఉన్నారండి. నేను కూడా రెడీగా ఉన్నా. అది నేను చెప్పబోతున్నా, సారే అదే చెప్పేశారు. పసుపు కలర్ అండి, అంటే మన ఎల్లో కలర్, మన ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. సో మంచి శుభప్రదంతో స్టార్ట్ చేశారండి సార్. రెండు కాంబినేషన్స్ కూడా మంచి గుడ్ అన్నమాట. సో ఇవన్నీ మనకి ఫ్యాబ్రిక్స్ సార్, ఫ్యాబ్రిక్స్ అండి. మనం చాలా మంది ఏంటంటే మనం డ్రెస్సెస్ మనం ఓన్గా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకుంటాం. ఇన్ని రోజులు మనం శ్రీకృష్ణ శారీస్లో ఓన్లీ శారీస్ ఆల్ వెరైటీస్ చూసాం. బట్ ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొచ్చేసారండి మీ ముందుకి. మీరు ఇబ్బంది పడకూడదు, అలాంటి ఐటమ్ కూడా ఉండాలి అని చెప్పేసి. నాకైతే ఇప్పుడు ఎక్కడ ఏ తీసుకున్న పర్ మీటర్ 100, 150 ఆ రేంజ్ లో ఉంటున్నాయండి. మనం మామూలుగా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే ఎక్కడ స్టార్ట్ చేసిన ఎంత లో అండ్ లో తీసుకున్న మినిమం మీటర్ 100 అయితే ఉంటుందండి నాకు తెలిసి. అయితే స్టార్టింగ్ ఓకే, లెనిన్ అండ్ ఫ్యాన్సీ డిజిటల్ లెనిన్ అండ్ ఫ్యాన్సీ అబ్బో నాకు ఓకే. ఇది మా అన్న ఏంటంటే సూరత్లో సొంతగా మళ్ళా ఇదో తయారు చేశాడు ప్రాజెక్టులో. ఓకే, ఫ్యాబ్రిక్స్ ఫస్ట్ మనకి వచ్చింది లేదు. మన శ్రీకృష్ణలో ఏదైనా ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిందేనండి డెఫినెట్ గా. మరి మీటర్ 400 అమ్మొచ్చా? ఏంటి సార్ 400 అమ్మొచ్చా మీటర్? మీ బయట అయితే ఆ రేంజ్ ఉంటుందండి. మన సార్ దగ్గర మీరు తీసుకుంటే మాత్రం మీ అందరికి అందుబాటు రేంజే పెడతారండి. డెఫినెట్ గా అయితే అందరికి రీచ్ అవ్వాలి, అందరు తీసుకోవాలి అనే ఇంటెన్షన్ తో అయితే 5.5 నుంచి 6 మీటర్లు వస్తుంది. తాన్ అంటండి 5.5 నుంచి 6 మీటర్లు అంటే మన శారీ వచ్చినట్టుగా ఇంచుమించుగా 5.5 to 6. ఓకే, ఇది ఎక్కువ శారీస్ వాడుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ వాడుకోవచ్చు. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కి జీన్స్ టైప్ మనం వెస్ట్రన్ వేర్ అవుట్ ఫిట్స్ కూడా మనం బాగుంటుంది. అది తాను 200. అసలు ప్రైజెస్ చూస్తే మనకి ఇంకా షాక్ అయినండి. మన మీటర్ ప్రైస్ వచ్చేసి మనకి 400 పడితే, మీకు తాను తీసుకుంటే కూడా కేవలం చెప్పారు కదండి ప్రైస్ అయితే 200 సార్. మేము షాక్ అయిపోతామండి ప్రైస్ అయితే చూస్తే. లోకల్ వచ్చేవాళ్ళు కంపల్సరీ క్యాష్ కావాలి. మీరు ఫోన్ పే చేస్తున్నా కూడా ఇవ్వను. సో లోకల్ వచ్చే వాళ్ళు తప్పకుండా మన శ్రీకృష్ణ శారీస్కి రావాలంటే ముందుగానే మనం క్యాష్ తీసి పెట్టుకోవాలండి. ఎందుకంటే అందరూ ఆన్లైన్ పేమెంట్ చేస్తే సార్కి ప్రాబ్లం అవుతుందండి. సో కొంచెం కన్సిడర్ చేసుకోండి. 3 నెంబర్లు ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ 3 రోజులు ఒక నెంబర్ సర్వర్ స్లోగా ఉంది. ఇబ్బంది పడాల్సి వస్తుంది కదండి. మీరు ఆన్లైన్ లో అమౌంట్ చేస్తారు, సార్ వాళ్ళకి కూడా ఉంటుంది, మరి తీసుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది. సర్వర్ స్లోగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా చూసుకోండి. లోకల్ వాళ్ళైతే వచ్చేటప్పుడు మనం చక్కగా హ్యాండ్ క్యాష్ తీసుకొచ్చుకోవచ్చు అండి. ఇవన్నీ చూడండి, మీకు అసలు మీరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా, బోటిక్ వాళ్ళైనా, మనం ఓన్ గా స్టిచ్ చేసుకోవాలైనా, టైలర్స్ కైనా అందరికి అసలు చాలా బాగుంటుందండి. మీరు తాను తీసుకున్నా కానీ మీకు 200 కదండి. చూసారా మీకు ఎంత బాగుందో. అసలు ఈ ఫ్యాబ్రిక్స్ మనం బయట కొనుక్కోవాలంటే మనకి చాలా ఎక్కువ ఉంటదండి. ఇది వచ్చేసి మీకు లెనిన్ అండ్ ఫ్యాన్సీ. ఎక్కడ దొరకదండి. ఫస్ట్ సారు పెట్టేసేస్తారండి. మనకు వచ్చే అప్ టు డేట్ మోడల్స్ అనేవి ఓన్ ఫ్యాక్టరీ కాబట్టి చాలా తక్కువ. ఓన్ ఫ్యాక్టరీ అయినా ఇంత తక్కువ ప్రైస్ లో ఎవరు పెట్టారండి. మనకి వచ్చేసి చాలా వేరియేషన్ ఉంటుందండి బయటికి ఇక్కడికి మీరు కంపేర్ చేసుకుంటే. క్లాత్ అయితే బాగుంటుంది అండి, కాకపోతే ప్రైజెస్ అయితే మాత్రం అక్కడికి ఇక్కడికి మీకు ఖచ్చితంగా తేడా ఉంటుందండి. అన్నీ కూడా సార్ మనకి చాలా తక్కువ ప్రైజెస్లోనే మన అందరికి రీచ్ అయ్యేలాగా పెట్టేస్తారండి. అందుకే శ్రీకృష్ణ శారీస్ అంటే అంత మంచి పేరుంది, అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అంత జెన్యూన్గా ఇస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా అందరికి రీచ్ అయిపోతాయండి. సో ఏ కలెక్షన్ తెచ్చినా సరే 1 డేలోనే అయిపోతుందండి సార్కి. ఇది మాత్రం ఇంకా కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను. మీరు ఎంత సేల్ అయినా పెట్టండి, అది సేల్ అవ్వడం చెప్పే మాట విధానం ఉండాలి. రీసేలర్లు ఉండాలి. సార్ మీకు ఉన్నాము, ఒక 20 ఉన్నాము, 2 మిగిలి సార్ మార్చుకున్నామంటే ఓకే అంటే అదే మాట విధానం. కొన్నావులేమ్మ పొమ్మ నువ్వు మార్చం మంచి మంచి అమ్ముకున్నావు 2 తెచ్చావంటే 2 సార్లు రారు వాళ్ళు. అంతే కదా, మెయిన్ పాయింట్ అది. కస్టమర్ బాగుంటేనే వ్యాపారం పూలు ఆ కాయల్లో ఉంటాయి. అర్థమైంది కదా.
ఎప్పుడు కస్టమర్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాకు కావాల్సింది కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే నా కస్టమరే కాదు, లాభం కాదు. లాభం కూడా చేయను, తక్కువ లాభం, బిజినెస్ ఎక్కువ ఉండాలి. అలా అని మీరు కూడా ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళు కూడా అప్పులు అమ్మొద్దు, క్యాష్ అమ్ముకోండి, మినిమం లాభం అమ్ముకోండి. మన నెలకు 10,000 మిగులుతున్నాయా, 5,000 మిగులుతున్నాయా, హాయి ఇంట్లో ఆడవాళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, పెద్దమ్మలు కానీ, చిన్నమ్మలు కానీ ప్రశాంతం గుర్తు చేసుకోండి వ్యాపారం. ఎందుకంటే అప్పులు ఇచ్చి మీరు బాధపడి ఇంట్లో బంగారాలు అమ్ముకొని అలా ఎప్పుడు చేయండి. క్యాష్ అమ్మండి. ఇప్పుడు మీకు చెప్పా 200 అని చెప్పా, క్యాష్కి 220, 250 అమ్ముకోండి. డైలీ 200, 300 చూసుకోండి లాభం. ఆ 200, 300 నెలకు టోటల్ చేసుకోండి. 9,000 వస్తుంది, 6,000 వస్తుంది అని, అది చాలు కదా. ఇంట్లో పిల్లలు చదివించడానికి హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో బియ్యం బస్తాకి కానీ వగేరా వగేరా ఏదైనా కానీ బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని చల్లగా హ్యాపీగా చేసుకోవచ్చు. చక్కగా మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి టిప్ అయితే చెప్పారు. చూసారా, మీరు పర్ డేకి ఎంత మీకు వస్తున్నాయా చూసుకొని అమ్ముకోవచ్చు. చక్కగా మీరు ఇంట్లోనే ఉంటూ ఏ పిల్లల్ని చూసుకుంటూ మీ ఖాళీ టైంలోనే మీరు కూర్చొని ఇంట్లో అమ్ముకోవడానికి కూడా మీకు టిప్ ఇబ్బంది పెట్టండి. ఎందుకంటే కొంతమంది అంటారు వాళ్ళు కొన్నారు, అమ్మారా అమ్మలేదా అనవసరం అనుకుంటారు వాళ్ళు, అంతే. నా కొట్లో ఏంటంటే నచ్చినవి కొనుక్కోండి. ఇప్పుడు 50,000 కొనమను, 2,000 కొనుక్కోండి, స్టార్ట్ చేసుకోండి వ్యాపారాన్ని. 2,000 స్టార్ట్ చేసుకోండి, తర్వాత 10,000 అమ్మగల శక్తి కలిగితే మీకు కలుగుద్ది, అప్పుడు వేసుకోండి. కొంతమంది అంటే అమ్మేసం తులిపేసుకున్నాం, మన డబ్బులు ఆపరేసుకుంటాం, అవసరం అది. ఎందుకంటే మనం బాగుండాలి, కస్టమర్ బాగుండాలి. అప్పుడు ఏంటంటే వ్యాపారం హ్యాపీగా వెళ్తుంది. సార్ చూసారు కదండి, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మన కస్టమర్స్కే ఇస్తారండి. ఎందుకంటే కస్టమర్స్ బాగుంటేనే మనం బాగుంటాము, మన బిజినెస్ బాగుంటుంది. చూసారు కదా, మీరు రీసెల్లింగ్ చేసుకున్నా మీకు ఇబ్బంది అయినా కానీ తిరిగి రిటర్న్ చేసుకోవడానికి ఎవ్వరు చేసుకోరండి. మనం ఈ రోజు షాప్లో సేల్ చేసి రిటర్న్ ఇస్తేనే వాళ్ళు తీసుకోరండి. చాలా షాప్స్లో మనకు వాళ్ళ బిహేవింగ్ చూస్తే మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సార్ చూసారు కదా, మీరు చిన్నగా స్టార్ట్ చేసుకోండి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎంత ప్రైజెస్ ఏంటి అనేది మీకు ఫుల్గా చక్కగా చెప్తారండి. అసలు మీరు ఒక్కసారి షాప్కి వస్తే మాత్రం మీరు ఎన్ని ఐటమ్స్ కొంటారో మీకే తెలియదండి. నంబర్ ఆఫ్ అయితే కొనుక్కొని డెఫినెట్గా వెళ్ళిపోతారండి. ఎంత మంచి క్వాలిటీ ఉంటే అంత చక్కగా చెప్తారు, ప్రతిదీ మీకు వివరించి చెప్తారండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి తెలియదు కదండి ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎంతలో. సో ఒక్కసారి మీరు షాప్ విజిట్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ అయితే చాలా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీకు. అలాగే మీకు తగ్గట్టుగానే అన్ని ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసి పెడతారండి. చాలా అంటే చాలా జెన్యూన్ పర్సన్ అండి. చాలా నాకైతే మాత్రం అసలు సార్ దగ్గరికి ఖచ్చితంగా వీడియో నేను మిస్ అవుతానేమో, ఎంతసేపు వెయిట్ చేసైనా తీసుకుంటానండి, అస్సలు తీసుకోకుండా అయితే వెళ్ళను. నేను గొప్ప చెప్పట్లేదు, చిన్న విషయం చెప్తాను. ఇది బండి వెహికల్, ఇది ఓకే, కాకపోతే క్యాష్ పెట్టాలనుకో. ఎవరైనా సరే ఒక ఓనరు ఎంప్లాయీస్కి ఇస్తారా? ఇవ్వట్లేదండి, ఇవాళ రోజులు ఎవరు ఇస్తున్నారండి? మా కుట్ల ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర తాళం ఉండాల్సింది. అబ్బో, ఎవరైనా వేసుకెళ్ళొచ్చు, కుట్లో కూర్చొని వస్తుంది. ఎప్పుడు తీనగా టూనేలాగా తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే కంపల్సరీ వీడియో నేను ఉండాల్సిందే. ఐడియా నాకు రావాల్సింది, ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి ఎలా చేసుకోవాల్సింది, ప్రతి లెక్కలు క్యాష్ విషయాలు మొత్తం వాళ్ళకి. కానీ ఎవరు నమ్మరు. మా కుట్ల ఎంప్లాయీస్ కూడా నాది షాపుని వాళ్ళు ఇస్తున్నారు. ఆ బరవా ఇచ్చామనుకోండి, వాళ్ళకి మనం ఇంత పని చెప్తే వాళ్ళు ఇంత పని చేస్తారు. గొప్ప కోసం కాదు, అంటే పని ఎక్కువ చేయాలని కాదు, అలాగే ఎక్కువ చెప్పింది పని. ఉదయం 10 గంటలకు నేనే సర్దుకుంటాం, మొత్తం ఇన్ని బేలు కదా 3 గంటలు పడుకుంటాం. సాయంత్రం వాళ్ళు 8 గంటలకు క్లోజ్ అయిపోయింది, మీరు వెళ్ళుకున్నమ్మా అంటాం, మేము సర్దుకుంటాం. అలా ఫ్రీడమ్ ఎవరు శిక్షణ ఇచ్చేది. ఎందుకంటే ఆ బాధలు పడ్డా కాబట్టి, అని తెలుసు కాబట్టి, వాళ్ళకి ఆ బాధ తెలియకూడదు కాబట్టి. కానీ బేరం నేర్చుకోమంటారు. ఒకవేళ కంటిన్యూ అంటే మనం చెప్పలేం కదా, ఈ రోజు ఎలా ఉంటుందో చెప్పండి. బేరం నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ షాప్లో చేశారంటే శ్రీకృష్ణ అంటే ఒక గుడ్ నేమ్ రావాలి, మీకే రావాలి. ఎంప్లాయీస్ ఫస్ట్ ఇచ్చేది వాళ్ళకి. అది చూసారు కదండి, మనం నేర్చుకొని ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం సర్వే అవ్వగలుగుతాము అని అన్ని వాళ్ళకి తెలుసుకోవాలి అన్న ఒక మంచి ఇంటెన్షన్ కూడా ఉండడం గొప్పేనండి.
సో ఈ రోజు ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం మీకైతే అసలు తాను తీసుకుంటే మీకు కేవలం 200 మనం చక్కగా ఎలా కస్టమైజేషన్ అయినా ఎలాగైనా మనకు నచ్చినట్టు చేపించుకోవచ్చు అండి. వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్ కానీ లేకపోతే బోటిక్ వాళ్ళకి నచ్చినట్లు ఇంటి దగ్గర టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఫ్రాక్స్ అలాగా స్టిచ్ చేసి చక్కగా అమ్ముకునే వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్ లోనండి మనం ఒక్క తాను వస్తాయి కదా, ప్లేన్ అంటే 3 మీటర్ కూడా రావచ్చు. ఓకే, హెవీ వస్తుంది, ప్లేన్ క్వాలిటీ హెవీ వస్తుంది. హెవీ క్వాలిటీలో కొన్ని అట్లా కూడా రావచ్చు అని చెప్తున్నారు కదండి. మీకు ప్రతిదీ క్లియర్ కట్ గా చెప్తారండి. ఏ వీడియోలో అయినా చూడండి, సారు మీకు మిస్టేక్ ఉందా లేదా, దాని నుంచి ప్రాబ్లం ఉందా లేదా అందరికి ముందుగా క్లియర్ గా చెప్పేస్తారండి, క్లియర్ గా చెప్పే అమ్ముతారండి. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే మీరు అస్సలు ఏం లేదండి. ప్రతిదీ క్లియర్లీ మెన్షన్ చేస్తారు. చేసిన తర్వాతే మా దగ్గర ఉన్నాయి అన్న తర్వాతే మీరు మనీ కూడా పే చేయండి అని ప్రతి వీడియోలో ప్రతిసారి చెప్తారండి. సో మీరు ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు. మన శ్రీకృష్ణ శారీస్ కి చక్కగా ఒక్కసారి వచ్చేయండి. లోకల్ వాళ్ళైతే పర్టికులర్ గా క్యాష్ అయితే తీసుకొని రండి. ఒక తాను తీసేసుకుంటే పెద్దవాళ్ళకి పర్ఫెక్ట్ గా ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలకి అనుకోండి, మనం ఒక తాను తీసుకున్నాం మనం ఈజీగా 2-3 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈ రోజు ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా కలర్ఫుల్ గా కలకలాడుతున్నాయి అండి. ఇద్దరికి సేమ్ డ్రెస్. అలా ఎన్ని సంవత్సరాలు చేశాను, 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేశాను. తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ పెరిగింది. డాడీ ఇదొకటి చూసుకున్నాం. ఓ రోజు అక్క వేసుకుంటే ఒక రోజు చెల్లి వేసుకుంటాం. అది అలా కూడా ఉండాలి కదండి. సేమ్ వేసుకొని 9 సంవత్సరాలు నా మాట నాది. 10 సంవత్సరాలు నేను చేశాను. ఇంకా వాళ్ళ మాట వినాల్సిందే. అంతే కదా. మీ ఇష్టమమ్మా, ఇదో కలర్ తీసుకోమని చెప్తాను. అది సో ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీకు చాలా బాగున్నాయండి. ఇవన్నీ మీరు ఎన్ని రోజులు ఉంటాయి అనుకోవద్దండి, 1 డేలో అయిపోతాయండి నాకు తెలిసి. సో ఎవ్వరు కూడా ఇవన్నీ మనకి లేటెస్ట్గా చాలా మంది మనకి వీటిని మంచి ఫ్రాక్స్ కానీ లేకపోతే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ గా కానీ రీక్రియేట్ చేసుకుంటున్నారండి. చాలా బాగుంటాయండి. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ లోనే వస్తున్నాయండి. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కి అయితే ఇలాంటివి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. మీరు క్లాత్ అయితే చూసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఇవన్నీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కానీ ఈవెన్ మన బ్లౌజెస్ కూడా కొంతమంది కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మీకు చూసారా, క్లాత్ అయితే కూడా మీకు కొంచెం మందంగానే ఉందండి. పిల్లలకైతే మనం డైరెక్ట్ ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా అయితే లేదు. క్లాత్ అయితే మీకు మందంగానే ఉంది. అన్ని అయితే వేసుకోవాలి. అవును, లైనింగ్ వేసుకుంటే ఖచ్చితంగా ఛానళ్ళు ఉంటాయండి కిడ్స్ కాబట్టి మనం వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోపోయినా బాగుంటాయి. కానీ వేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఎక్కువ డేస్ ఉంటాయి, ఎక్కువ డేస్ యూజ్ అవుతుంది. అంటే కెమికల్ కాదు చెప్తుంది, ఉన్నది చెప్తున్నా. ఎందుకంటే ఇలా చూసుకుంటే పిల్లలు ఆడుకోనికి బాగుంటారు, మనకి కూల్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. అలానే నా దగ్గర లైనింగ్లు పెట్టలేదండి. షాప్ ర్యాక్స్ అన్ని అసలు పట్టకుండా ఉన్నాయండి. అంత స్టాక్ అయితే ఉంటుంది. ఎంత స్టాక్ వచ్చినా సరే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా వస్తూ ఉంటాయండి. సో ఈరోజు ఫ్యాబ్రిక్స్ అన్ని ధమాకా సేల్ లాగా కేవలం 200కే పెట్టేశారండి. సో ఎవ్వరు వీడియోని మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు. ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన శ్రీకృష్ణ శారీస్ రావడం మాత్రం మర్చిపోవద్దండి కదా. డెఫినెట్ గా అసలు ఈ వీడియో పెట్టగానే చూసే వాళ్ళు అసలు వెయిటింగ్ ఉంటారు కదా సార్ మీ అప్డేట్స్ కోసం. అయితే మాత్రం నేను వెయిట్ చేసైనా వీడియో తీసుకుంటానండి. సో అంతా బాగున్నాయండి. మీకు అయితే మాత్రం నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.